బీఆర్ఎస్ నేతలు నేడు చలో మేడిగడ్డ కార్యక్రమం చేపట్టారు. కేటీఆర్ తో కలిసి బీఆర్ఎస్ నాయకులు మేడిగడ్డ బయలుదేరారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డపై ప్రజలకు అసలు నిజాలు తెలియపరిచే ఉద్దేశంతో చేపట్టే ఈ కార్యక్రమానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలందరితో కలిసి వెళ్లనున్నట్లు కేటీఆర్ తెలిపారు. దాదాపు 200 మందికి పైగా పార్టీ నేతలతో బస్సుల్లో వెళ్లి మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించి అనంతరం అక్కడే మీడియా సమావేశం నిర్వహించి ప్రజలకు వాస్తవాలు వెల్లడిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. చలో మేడిగడ్డ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. కాదు, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా ఇవాళ దుష్ట రాజకీయం చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి, ప్రజలకు మళ్ళొక్కసారి కాళేశ్వరం యొక్క గొప్పతనాన్ని వివరించడానికి, పంటలు ఎండిపోకుండా చూసుకోవడానికి, గొంతులు ఎండిపోకుండా మంచినీళ్ళకు కూడా గోస రాకుండా ఎండాకాలంలో చూసుకోవడానికే ఇవాళ మా పర్యటన. మేడిగడ్డ అనేది ఇప్పుడే పోచారం గారు చాలా స్పష్టంగా చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంపింగ్ స్టేషన్లు, దాదాపు 1500-1600 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, 270 కిలోమీటర్ల సొరంగ మార్గం, ఇదంతా కలిపితే కాళేశ్వరం. ఇవాళ మా ప్రయాణం మొట్టమొదటిగా ఈరోజు మేడిగడ్డ, తర్వాత అన్నారం పోతా ఉన్నాం. తదనంతరం రాబోయే రోజుల్లో అన్ని రిజర్వాయర్లు కూడా సందర్శిస్తాము, అన్ని చోట్లకు కూడా పోతాము. ఇది మొదటిది మాత్రమే, ఇవాళ పర్యటన మొదటి భాగం మాత్రమే. ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయింది. ఇవాళ వర్షాకాలం లోపల రిపేర్లు చేసి అక్కడేమన్నా సమస్య ఉంటే, సాంకేతిక సమస్య ఉంటే దాన్ని నివారించి రైతులకు నీళ్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం బాధ్యత మరిచి మళ్ళొక్కసారి తెలంగాణను ఎడారిగా చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో, గోసబుచ్చుకున్నదో తెలంగాణను, మళ్ళీ అదే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో దాన్ని ప్రజల దృష్టికి, రైతుల దృష్టికి తీసుకురావడానికే ఆ ప్రయత్నం. మేము ప్రభుత్వాన్ని ఇప్పుడే పోచారం గారు డిమాండ్ చేసినట్టుగా అడిగేది ఒకటి, మీకున్న అభ్యంతరం ఏంది రిపేర్ చేయడానికి? బాధ్యుల మీద చర్యలు తీసుకోండి, మేము కాదనట్లేదు. తప్పు జరిగితే బాధ్యుల మీద చర్యలు తీసుకోండి, ఏ రకమైన ఎంక్వైరీలు వేస్తారో వేసుకోండి, కానీ మా మీద కోపం రైతుల మీద తీర్చుకోకండి. చలో మేడిగడ్డ సందర్శనకు బీఆర్ఎస్ నేతలు ప్రయాణమయ్యారు. అక్కడ జరిగే వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని కేటీఆర్ తెలిపారు. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారు? ఎన్ని గంటలకు మేడిగడ్డకు వచ్చే అవకాశం ఉంది? ఏంటి అప్డేట్స్? శంకరి, మేడిగడ్డపై ఎదురుజాడే లక్ష్యంగా బీఆర్ఎస్ సిద్ధమైంది. మొత్తం హైదరాబాద్ నుంచి ఎమ్మెల్యేలు, ఇటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి 38 మంది ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రులు, బీఆర్ఎస్ కీలక నేతలంతా కలిపి దాదాపుగా 200 మంది హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇటు మేడిగడ్డకు రానున్నారు. మేడిగడ్డ దగ్గర ఎక్కడైతే పిల్లర్లు కుంగిపోయాయో వాటిని పరిశీలించనున్నారు. దానిపైన ఎదురు దాడి లక్ష్యంగా ఇవాళ బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన ఎమ్మెల్యేలు, మంత్రుల బృందం, అటు ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఇటు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో పాటు ఆ బృందం అంతా కూడా 2 వారాల క్రితం మేడిగడ్డను సందర్శించి అక్కడ అన్ని కూలిపోయినటువంటి విషయాన్ని, పిల్లర్లు కుంగిపోయినటువంటి విషయాన్ని, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఉన్నటువంటి మేడిగడ్డ కావచ్చు, అన్నారం, సుందిల్లా, తర్వాత వివిధ రకాలైనటువంటి పంప్ హౌజ్లు, ఇవన్నీ కూడా విఫల ప్రయోగం అనేటువంటి చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. తర్వాత ఇంజనీరింగ్ నిపుణులతో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. అయితే ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇప్పుడు కుంగినటువంటి మేడిగడ్డ దగ్గర కుంగినటువంటి పిల్లర్లు ఇక పనికిరావు, వాటిని కూల్చేస్తే మిగిలిన ప్రాజెక్టు కూడా ప్రాబ్లం అవుతుందని ఆ ఇంజనీరింగ్ నిపుణులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని తిప్పికొట్టేందుకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో మొత్తం బీఆర్ఎస్ బృందం అంతా కాసేపట్లో మేడిగడ్డకు రాబోతుంది. ఇక్కడ కూలినటువంటి పిల్లర్లను వాళ్ళు పరిశీలించి దాని నిర్మాణానికి, అంటే రిటైర్డ్ ఇంజనీర్తో కూడా వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ మేడిగడ్డ బ్యారేజ్ చూసిన తర్వాత అన్నారం దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఎక్కడైతే బుంగలు పడినటువంటి ప్రదేశాన్ని వాళ్ళు పరిశీలించిన తర్వాత అన్నారం దగ్గరే పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అన్నారం బ్యారేజ్ దగ్గరే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే మేడిగడ్డ పైన పెట్టినటువంటి ఖర్చు అంటే 3000 కోట్లు ఒక మేడిగడ్డ బ్యారేజ్కి మాత్రమే పెట్టింది. తర్వాత
కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం 97,000 కోట్ల పైచిలకు ఖర్చు చేశారు. కేవలం 1,00,000 ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వలేకపోయారనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట. అయితే దీనిని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్లే కాదు, వివిధ రకాలైనటువంటి పంప్ హౌజులు, తర్వాత అండర్ గ్రౌండ్ నుంచి తీసినటువంటి టన్నెల్స్ ఉన్నాయి, తర్వాత వివిధ డ్యాములు ఉన్నాయి. అక్కడి నుంచి సాగునీరు, కొత్తగా ఆయకట్టుకు సాగునీరు అందించడం, మొత్తం కాళేశ్వరం అనేటువంటిది ఒక బృహత్తర ప్రణాళిక అనేటువంటి చెప్పే ప్రయత్నం ఇవాళ బీఆర్ఎస్ చేయబోతుంది. దానిలో ఉన్నటువంటి చిన్న లోపాలను భూతద్దంలో చూపేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని కేటీఆర్ ఇప్పటికే విమర్శించినటువంటి నేపథ్యంలో దాన్ని సమర్థించుకునేలా ఇవాళ బీఆర్ఎస్ నేతల పర్యటన ఉండబోతుంది. అయితే ఇక్కడ మేడిగడ్డ దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నటువంటి రోజే నల్గొండలో కేసీఆర్ సభ నిర్వహించారు. సభ నిర్వహించిన రోజున ఆయన మాట్లాడిన తీరుపైన కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కేసీఆర్ మేడిగడ్డ బొందలగడ్డ అక్కడికి పోయి ఏం పీకుతారు అనేటువంటి ఆ మాటలను కూడా కేసీఆర్ మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి. అయితే దాన్ని ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ కోట్ చేస్తుంది. అప్పుడు కేసీఆర్ ఏం పీకుతారు, ఏం చేస్తారని కేసీఆర్ అన్నటువంటి నేపథ్యంలో ఆ మాటలను గుర్తు చేస్తూ ఇవాళ బీఆర్ఎస్ నేతలు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు అనేటువంటి దాని మీద కూడా వీళ్ళు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో పెట్టినటువంటి డబ్బులన్నీ కూడా దాదాపుగా 97,000 కోట్ల రూపాయలన్నీ కూడా గోదావరిలో పోసినటువంటి పన్నీరుగా, అంటే గోదావరిలో నీటిగా వృధాగా ఖర్చు పెట్టారనేటువంటి విమర్శలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ వీటన్నింటినీ ఎట్లా సమర్థించుకుంటుంది, ఈ పెట్టినటువంటి ఖర్చు అయితేనేమి, అక్కడ అవినీతి అక్రమాలు జరిగాయనేటువంటి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఇటు కేసీఆర్ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ ఎట్లా సమర్థించుకుంటుంది అనేటువంటిది మాత్రం మనం చూడాల్సి ఉంది. శంకర్, రైట్, థ్యాంక్ యూ నవీ.